పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ మోడల్. సో x థీటాలో ఇస్తాడు, y థీటాలో ఇస్తాడు, మనకి dy బై dx కట్టాలంటాడు. సో అప్పుడు x మనం థీటాలో ఇచ్చినప్పుడు ఏం చేయాలి? డిఫరెన్షియేట్ x విత్ రెస్పెక్ట్ టు థీటా చేయండి. అలాగే y కూడా డిఫరెన్షియేట్ y విత్ రెస్పెక్ట్ టు థీటా చేస్తే dy బై dx ఇస్ నథింగ్ బట్ dy బై d థీటా బై dx బై d థీటా చేస్తే మనకి dy బై dx వచ్చేస్తుంది. d బై d థీటా ఆఫ్ థీటా మైనస్ 1 బై థీటా. సో d బై dx ఆఫ్ x మైనస్ 1 బై x లా ఉంది. d బై dx ఆఫ్ x అంటే 1 మైనస్ d బై dx ఆఫ్ 1 బై x అంటే మైనస్ 1 బై x స్క్వేర్ కదా, అంటే థీటా స్క్వేర్. సో సింప్లిఫై చేస్తే సో మనకి 1 ప్లస్ 1 బై థీటా స్క్వేర్ అవుతుంది, అంటే థీటా స్క్వేర్ ప్లస్ 1 బై థీటా స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇది dx బై d థీటా. d బై d థీటా ఆఫ్ y కూడా చేయండి. ఓకే, థీటా ప్లస్ 1 బై థీటా. d బై dx ఆఫ్ x సో ఇదే 1 ప్లస్ d బై dx ఆఫ్ 1 బై x అంటే అవుతుంది మైనస్ 1 బై x స్క్వేర్ అంటే థీటా స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమవుతుందంటే థీటా స్క్వేర్ మైనస్ 1 బై థీటా స్క్వేర్ వస్తుంది. ఇది dy బై d థీటా. మనకు అవసరం ఏంటండి? dy బై dx కదా. సో dy బై d థీటా బై dx బై d థీటా వేసేయండి. థీటా స్క్వేర్ మైనస్ 1 బై థీటా స్క్వేర్ అండ్ థీటా స్క్వేర్ ప్లస్ 1 బై థీటా స్క్వేర్. ఇక్కడ నేను ఒక్కొక్క థీటా క్యాన్సిల్ చేస్తాను, ఇంకో థీటా ఉంచుతాను. సో ఇక్కడ x ఎలా కనిపిస్తుంది? x సింప్లిఫై చేస్తే థీటా స్క్వేర్ మైనస్ 1 బై థీటా కింద వస్తుంది. అలాగే y కూడా థీటా స్క్వేర్ మైనస్ 1 బై థీటా ఏమవుతుంది? x. థీటా స్క్వేర్ ప్లస్ 1 బై థీటా ఏమవుతుంది? y. సో యువర్ ఆన్సర్ విల్ బి x బై y. ఓకే, ప్రాక్టీస్ మోర్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.